Premium triplex villas at Kollur, APR Projects. నాకు మొదటి డౌట్ స్వామి కాట్సాని రాంభూపాల్ రెడ్డి అంటే మా చిన్నతనం నుంచి అనమాట. అదేదో 7 మర్డర్స్ అవన్నీ చూశారు, మీ ఫ్యామిలీ అంతా పోయింది, తర్వాత మీరు ప్రతీకార అదంతా ఫ్యాక్షన్ అంతా జరిగింది కదా. కాట్సాని రాంభూపాల్ అంటే ఆ బుర్ర మీసాలు గుర్తు వస్తాయి అందరికీ కూడా. అప్పట్లోనే మీరు ఇట్లా బుల్లెట్ల దండలు వేసుకొని మీ గుంపుతో అలా జీపుల్లో వెళ్ళేటప్పుడు అందరు నక్కి నక్కి చూసేవారు మిమ్మల్ని విన్నామంటారు. మేము చిన్నగా ఉన్నప్పుడు చదువుకునేటప్పుడు. అలాంటి కాట్సాని రాంభూపాల్ రెడ్డి గారు ఇంత ఆధ్యాత్మిక చింతన మాలా ఏ అసలుకి మా ఫాదర్ నుంచి మొదటి నుంచి కూడా మనకు ఈశ్వరుని భక్తి మొత్తం కూడా. నేను ఎమ్మెల్యే కాంతోలికి కూడా యాగంటి స్వామి టెంపుల్కి పోయేవాడిని. ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా యాగంటి స్వామిని ఎప్పుడు మర్చిపోలేదు. ఇంకా 91లో ఫస్ట్ మొట్టమొదటిసారిగా శివదీక్ష అయ్యప్ప స్వామి దీక్ష చేసిన తర్వాత 91 నుంచి శివదీక్ష చేయాలనేది ఆ రోజు ఆలోచన చేయడం. ఆ రోజు 91 నుంచి అప్పుడు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి సీఎం గారు అప్పటి నుంచి స్టార్ట్ చేసినాం. ఇంకా కంటిన్యూగా అప్పటి నుంచి ఇంక ఇయర్ మాత్రం మా మదర్ చనిపోయిన సంవత్సరం తప్ప కంటిన్యూగా ఇప్పటికి 35 సంవత్సరాలు కంటిన్యూగా శివదీక్ష స్టార్ట్ చేస్తాం. అసలు యాగంటి ఈశ్వర ఆలయం దగ్గర నిత్య అన్నదాన సత్రాలు ఏర్పాటు చేసి నిత్య అన్నదానం చేస్తుంటారు అసలు మీరు? ఖచ్చితంగా మనం యాగంటి స్వామి రూరల్ డెవలప్మెంట్ సొసైటీ అని ఒక వాలంటీర్ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి ఆడ రేపు పొద్దున్న టెంపుల్ కూడా టెంపుల్కు ఆడ ఏమన్నా డెవలప్ కావడానికి ఏం ల్యాండ్ లేదు. ఫ్యూచర్లో ఆ టెంపుల్ డెవలప్ కావాలనుకునే ఇంకొక భక్తులకు అందరికి కూడా ఎటువంటి ఇబ్బంది ఉండకూడదనే ఉద్దేశంతోనే దగ్గర ఒక 70 ఎకరాలు దగ్గర ల్యాండ్ కొని సొసైటీ పేట రిజిస్ట్రేషన్ చేసి మొత్తం సొసైటీ యాగంటి స్వామి రూరల్ డెవలప్మెంట్ సొసైటీ పేటనే రిజిస్ట్రేషన్ కూడా చేపించేసి ఇప్పుడు ఉమామహేశ్వర నిత్యాన్నదానం అయితేనేమి, మొత్తం ఆడ కాటేజెస్ ఏదేమో వైశ్యాస్కి ఇవ్వడం అయితేనేమి, ఈ బ్రాహ్మిన్స్కి ఇవ్వడం అయితేనేమి, ఇంకా వేరే వాళ్ళ లింగాయతులకి ఇచ్చినాము. మన టూరిజం డెవలప్మెంట్ కావడానికి టూరిజానికి కూడా వచ్చే భక్తులకు ఉండాలనే టూరిజం కూడా వాళ్ళకు కూడా ఇచ్చినాము. 1 ఎకరా భూమి కట్టించేసినారు. అన్నదానం అంతా కూడా స్వామి మీ ఓన్ ఫండ్స్ అంటే ఫండ్స్ ఏమైనా కలెక్ట్ చేస్తారు దాతల నుంచి? మొత్తం వచ్చిన భక్తులు కూడా ఇస్తున్నారు. 2004 వరకు కొద్దిగా నా చేతి నుంచి డబ్బులు పడతా వచ్చినాయి తప్ప ఇంకా 2004లో నేను 4వసారి ఎమ్మెల్యే అయిన తర్వాత మాత్రం అప్పటి నుంచి నా చేతి నుంచి డబ్బులు పడడం లేదు. నేను ఆ డబ్బులు ఏదైతే నేను ఇవ్వాలనుకున్నానో యాగంటి స్వామిలో ఏదో ఒకటి చేయడం, లేకుంటే నిత్యాన్నదానంలో ఏదో ఒకటి డెవలప్మెంట్ చేయడం తప్ప నాకు 2024 నుంచి నాకు డబ్బులు ఇంకా నా చేతి నుంచి ఏం పడదు. మీకు వచ్చే ఆదాయంలో కొంత యాగంటేశ్వరుడికి మీరు కేటాయిస్తుంటారు ఖచ్చితంగా. ఆడైనా కానీ యాదన్న దేవాలయాలకు కానీ ఇప్పుడు మనం మంగంపేట దగ్గర కాశిరెడ్డి నాయన ఆశ్రమం, కాశిరెడ్డి నాయన ఆశ్రమంలో గణపతి నాయన అన్నాడు ఆయన శిష్యుడు. ఆడ వెంకటేశ్వర స్వామి టెంపుల్, ఈ పద్మావతి అమ్మవారు, గోదాదేవి బాగా టెంపుల్ కడుతున్నారు. అక్కడ కూడా చూసుకుంటున్న ఆయన కాశిరెడ్డి నాయన ఆయన శిష్యుడు. ఆయనతో పాటు మనం కూడా ఆడ డెవలప్మెంట్ ఆయన మేజర్ షేరు, మనం ఏదో ఉడతా భక్తిగా ఆయనకు ఏదో ఒకటి మనం చేస్తాం. మీ తండ్రి కాలం నుంచి ఈశ్వరుడి యొక్క భక్తి అంటున్నారు కదా, అది తండ్రి జమానా అయిపోయింది, మీరు కూడా అలాగే కంటిన్యూ చేస్తున్నారు అంత భక్తితో? అంటే మొదటి నుంచి నేను చదివేటప్పటి నుంచి కూడా, నేను ఇంటర్మీడియట్ చదివేటప్పటి నుంచి కూడా ఈ శనివారం కానీ సోమవారం కానీ నాన్ వెజ్ తినకుండా ఉండడం అనేది అప్పటి నుంచి మొదటి నుంచి కూడా చదువుకునే టైం నుంచి కూడా అప్పటి నుంచి కూడా స్టార్ట్. మీ కుమారుడు నరసింహారెడ్డి గారికి కూడా వచ్చింది ఇది? ఆల్మోస్ట్ అలా అది ట్రెడిషనల్ జనరేషన్ కదా, అది ఇప్పుడు జనరేషన్ చేయింది కదా. తిన్నారు వాళ్ళు కూడా కంటిన్యూ. అంటే ఇంత భక్తి ఉందా నరసింహారెడ్డికి? ఖచ్చితంగా మా పుట్టిన మా మనవనికే మనవడికి కూడా వచ్చేసిందా? మా మనవడు వచ్చే లోపలికి వచ్చింటాడు. ఇంకా మనం చేయాలి అంటే అది ట్రెడిషనల్ కదా, తండ్రి ఇంట్లో చూసేదాన్ని బట్టి వాళ్ళకి వచ్చేస్తుంది అంతే. ఒకప్పటి ఫ్యాక్షన్ కుటుంబంలో ఇప్పుడు అంతా ఆధ్యాత్మికవేత్తలు తయారవుతున్నారు. అయితే అంతా మీరు ఆ రోజు ఫ్యాక్షన్ ఉన్నాయని కూడా ఆధ్యాత్మికంగా ఫ్యాక్షన్కు సంబంధం లేదు. మనం విధి లేని పరిస్థితుల్లో మేము ఫ్యాక్షన్లో ఇరుక్కపోయినాం తప్ప ఫ్యాక్షన్ కోరుకోవాలని ఎవరు కోరుకునే పరిస్థితులు ఉండదు. 2004 ఫ్యాక్షన్ అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ ఫ్యాక్షన్ రాజకీయాలకు వచ్చి చెప్పేసినాను. అదే మెంటాలిటీకి ఉండింటే పరిస్థితి వేరు ఉండిండు. అది లేదు కాబట్టి అవన్నీ వదిలిపెట్టేసి ఇక్కడ మొత్తం అంతా కూడా ఉన్నాం కాబట్టి ఒక్కొక్కరు కూడా నాలుకే కోస్తాం అది కోస్తామని కూడా ఏం మాట్లాడకుండా ఉండలేని పరిస్థితులు ఉన్నాం. ఉప్పు కారం తింటున్నారా? తింటున్నాం కానీ ఆ లైఫ్ వదిలిపెట్టేసినాం. ఈ లైఫ్లోకి వచ్చినాం కాబట్టి, టౌన్ జీవితంలోకి వచ్చినాం కాబట్టి
ఎవరి పోప పుణ్యకార్య వాళ్ళవే, మనం వాళ్ళ గురించి పెద్దగా ఆలోచన చేయకూడదనే పరిస్థితిలో మనం ఉన్నాం. 2004కు ముందు కాటసాని రాంభూపాల్ రెడ్డి అయి ఉంటే ఇప్పుడు 4 కోసం అది కోసం అంటే ఏమయ్యేది పరిస్థితి? ఇప్పుడు మనం ఏం చెప్పలేము. ఇప్పుడు ఆ టైం మారిపోయింది కదా. ఇప్పుడు దగ్గర 12 ఏళ్ళు 13 ఏళ్ళు ముందుకు వచ్చేసాం. వెనక జీవితం గురించి ఆలోచన చేయడం వేస్ట్. నాకు ఒకటే డౌట్ చాలా రోజు అడగాలనుకున్నా. కాటసాని రాంభూపాల్ రెడ్డి అంటే అందరికీ ఆ మీసాలు అదంతా గుర్తొస్తుంటుంది అనమాట. ఫ్యాక్షన్ అంతా అయిపోయింది. ఇప్పుడు స్మార్ట్గా తయారైండొచ్చు కదా మీరు. ఆ మీసాలు అంతా ఫుల్గా తిప్పేసి పెట్టారు, రొయ్య మీసాలు పెట్టేసింటారు. అసలు ఏం లేదు, మామూలుగా ఉండే మీసాలు ఎందుకు తీసేయాలనేది అంతే తప్ప అంతకంటే తగ్గియచ్చు కదా అంత ఒక ఫ్యాక్షన్ నేతకి ఎలా ఉంటాయి ఇప్పటికీ. నేను తగ్గియాలని చూసాను, కానీ నాతో పరిచయం ఉండేటోళ్ళు ఓల్డ్ ఫ్రెండ్స్ వీళ్ళందరూ కూడా నువ్వు పొరపాటున కూడా మిసాలు తీసేయద్దు, నువ్వు తీసేస్తే కనుక్కోవడం కష్టం. నేను మామూలుగా తిరుపతికి పోయి ఎప్పుడన్నా కూడా ఉంటాను కదా, మామూలుగా ఉంటే మిసా లేకపోతే నేను కనుక్కోవడం కష్టము. నాకు 2-3 ఆఫీసర్లు కూడా చెప్పినారు, నువ్వు పొరపాటున కూడా మిసాలు తీసేయద్దు, మిసాలు తీసేస్తే నేను కనుక్కోవడం కష్టం. అప్పటి నుంచి ఇంకా అట్నే కంటిన్యూ చేస్తాను. అభిమానుల కోరిక మేరకు అలా పెంచుతున్నారు. ఓకే, ఇక అసలు విషయంలోకి వచ్చేసాను. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.